హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాస్ని ఫ్యాషన్స్. ఈరోజు బ్లౌజ్ కట్ వర్క్ యూజ్ చేసి శారీ పైన కట్ వర్క్ ఎలా యూజ్ చేసానో చూడండి. బ్లౌజ్లో 2 కలర్స్ మాత్రమే యూజ్ చేశాను, కాపర్ అండ్ సీ గ్రీన్ ఓన్లీ. నెక్ వచ్చేసి కట్ వర్క్ యూజ్ చేశాను, హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ యూజ్ చేశాను. హ్యాండ్స్లో స్మాల్ బుటీస్, బిగ్ సైజ్ బుటీస్ యూజ్ చేశాను. నెక్ వచ్చేసి ఓన్లీ బిగ్ సైజ్ బుటీస్ మాత్రమే యూజ్ చేశాను. నెక్ కట్ వర్క్ యూజ్ చేశాం కదా, ఈ డిజైన్లో రౌండ్ నెక్ కూడా ఉంటుంది. లాట్కిన్స్ ఫ్లవర్స్ డిఫరెంట్గా తీసుకొని దానికి బీడ్స్ కూడా యాడ్ చేసి డిఫరెంట్గా డిజైన్ చేశాను. హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ చేసి బీడ్స్ కూడా యాడ్ చేసి డిజైన్ చేశాను. అయితే హ్యాండ్స్ డిజైన్ తీసుకొని ఈ కట్ వర్క్ని యూజ్ చేసుకొని సారీ మొత్తం నేను కట్ వర్క్ యూజ్ చేసుకొని సారీ టోటల్గా డిజైన్ చేశాను. పళ్ళు వచ్చేసి ఇది. సారీ పళ్ళుకి కట్ వర్క్ చేసి బీడ్స్ కూడా యాడ్ చేసాం. అయితే ఈ సింగిల్ హ్యాండ్ యూజ్ చేసుకొని సారీ మొత్తం డిజైన్ చేయొచ్చు. అది ఎలా అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్లో కొంచెం కస్టమైజేషన్ చేసి మనం ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్లో మాత్రమే చేయగలుగుతాము. అది కూడా హ్యాండ్స్ని, నెక్ని డిఫరెంట్గా కస్టమైజ్ చేయాలి. హ్యాండ్ వచ్చేసి మనకి కస్టమైజ్ చేసిన తర్వాత దాన్ని యాడ్ చేసే ఎండ్స్ వచ్చేసే వరకు సారీ టోటల్గా 10 మీటర్స్ డిజైన్ చేయాలి కట్ వర్క్ యూజ్ చేసి. ఎవ్రీ హ్యాండ్ డిజైన్ యూజ్ చేసుకొని ఇలా కట్ వర్క్ చేసుకోవచ్చు. బెల్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ వర్క్ అయినా ఇష్టంతో చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. 10 మీటర్స్ చేయటం అంత ఈజీ కాదు. అది కూడా ఇష్టంతో చేస్తే చాలా నైస్గా వస్తుంది కూడా. వర్క్ కూడా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అంతా చాలా నీట్గా వచ్చింది. టోటల్గా సారీ మొత్తం 10 మీటర్స్ డిజైన్ చేయాలి కట్ వర్క్ వచ్చేసి. ఓవరాల్ డిజైన్ వచ్చేసి ఇది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నైస్ కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.